సీఎం టుడే. నేను మీ మధు. తమిళనాడు పోలీస్ కస్టడీలో యువకుడి మరణం తీవ్ర కలకలం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. బాధిత కుటుంబాన్ని టీవీకే నాయకుడు విజయ్ పరామర్శించారు. శివగంగై జిల్లాలోని తిరుపవనం సమీపంలోని మాధపురం ఆలయంలో అజిత్ కుమార్ కాపలాదారుడుగా పనిచేస్తున్నాడు ఆయన. అయితే దర్యాప్తు పేరుతో అజిత్ ను ప్రత్యేక పోలీస్ బృందం అదుపులోకి తీసుకొని దారుణంగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అజిత్ కుమార్ మరణించాడు. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే టీవీకే నాయకుడు విజయ్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో సహా ఇతర నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అధికార డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడిని తీవ్రంగా ఖండించారు. అయితే ఇదిలా ఉంటే అజిత్ కుమార్ పై దాడి చేసిన 6 మంది గార్డులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం అరెస్ట్ కూడా చేశారు. టీవీకే నాయకుడు విజయ్ గార్డుల దాడిలో మరణించిన అజిత్ కుమార్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఓదార్చారు. అయితే పోలీసుల దాడిలో మరణించిన అజిత్ కుమార్ ఇంటికి తమిళనాడు వెట్రికల్గం అధ్యక్షుడు విజయ్ వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఇంట్లోని అజిత్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొద్దిసేపు నివాళులు కూడా అర్పించారు. అయితే విజయ్ వెంట టీవీకే జనరల్ సెక్రటరీ పుస్సి ఆనంద్, ఇతర నిర్వాహకులు కూడా ఉన్నారు. అజిత్ కుమార్ తల్లి మాలతి, సోదరుడు నవీన్ కుమార్ లను ఓదార్చిన విజయ్ టీవీకే పార్టీ తరపున 2 లక్షల రూపాయల సహాయం కూడా అందించారు. అవసరమైన అన్ని సహాయాలను అందిస్తానని విజయ్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. మరోవైపు తమిళనాడు పోలీసుల దారుణమైన దాడిలో మరణించిన అజిత్ కుమార్ మరణాన్ని ఖండిస్తూ జూలై 5న నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కూడా తమిళనాడు విక్టరీ పార్టీ అయితే ప్రకటించడం జరిగింది. ఏదేమైనా సరే ఒక చిన్న కేసు విషయమే అలా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఒక వ్యక్తిని ఇంత తీవ్రంగా దాడి చేయడం కూడా కరెక్ట్ కాదంటున్నారు అక్కడి రాజకీయ నేతలు. ఏదేమైనా కానీ ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని కూడా అంటున్నారు. మరి ఇదే రాజకీయ చర్చగా కూడా మారుతుంది. ఎందుకంటే మీ అధికారంలోనే ఇలా జరిగిందని అధికార పార్టీపై మిగిలిన పార్టీలు కూడా దుయ్యబట్టడం జరిగింది. కానీ ఏదేమైనా ఇట ఒక చావు, ఒక లాకప్ డెత్ అనేది ఇప్పుడు రాజకీయానికి ఒక ఎత్తుగడగా కనిపిస్తుంది. ఇక దీని ద్వారానే ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకోవడాలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. మరి చివరికి ఏమైతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఎలాగైనా సరే లాకప్ డెత్ లో చనిపోయిన ఆ కుటుంబాన్ని అయితే ఓదార్చగలిగారు, కానీ వారికి సరైన న్యాయం అయితే జరగలేదు. కానీ మరి మిగిలిన నేతలు కూడా ఎలాంటి సహాయాలను అందిస్తారో, ఎటువంటి ఓదార్పునిస్తారో కూడా మనమందరం వెయిట్ చేసి చూద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.